అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సమీక్ష 20వ భాగం. తల్లి తండ్రి ఇద్దరూ కలిసి ఇంటికి రావటం చూసి ఎంతో ఆనందించాడు విశాల్. చిన్న పిల్లోడులా గెంతులేశాడు. ఇదంతా సమీక్ష వల్ల జరిగింది కాబట్టి రెండో రోజు ఆమెని సంతోషపెట్టాలి అనుకున్నాడు. ఉదయం నిద్రలేచేసరికి భువనేశ్వరి వంట చేసి టేబుల్ మీద సర్దుతూ ఉంటే విశ్వ ఆమెకి సహాయం చేస్తూ ఆఫీస్కి వెళ్ళటానికి ఇద్దరూ సిద్ధమవుతున్నారు. ఆ ఇద్దరిని అలా చూడగానే విశాల్కి లోకంలో ఉన్న సంతోషం మొత్తం తనింట్లోనే ఉన్నట్టు అనిపించింది. సమీక్షకి ఫోన్ చేసి సాయంత్రం బయటికి వెళ్దామని చెప్పి తను కూడా ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అయ్యాడు విశాల్. ఆ రోజు సాయంత్రం సమీక్ష హాస్టల్ దగ్గరే విశాల్ కోసం ఎదురు చూస్తూ ఉంది. విశాల్ కారొచ్చి ఆగ్గానే అతన్ని చూసి నవ్వుతూ పలకరించి కారులో కూర్చున్న సమీక్ష, ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది. విశాల్ ఏమీ మాట్లాడలేదు. మేడం సార్ కలిసిపోయారనేనా ఆనందంతో నోరు తెరుచుకోవట్లేదు? విశాల్ని వెక్కిరిస్తున్నట్టుగా అంది సమీక్ష. అలా అనొద్దన్నానా? ఆమె వైపు సీరియస్గా చూసిన విశాల్ ఆమె చెవిని మేలు తిప్పుతూ అన్నాడు. అమ్మా, నొప్పొస్తుంది. ఆంటీ అంకుల్ అనే అంటాను, కానీ ఎక్కడికి చెప్పవెందుకు? ఆమె చెవిని రుద్దుకుంటూ చిరుకోపంగా అంది సమీక్ష. కాసేపటికి 10-15 గదులున్న ఒక ఇంటి ముందు ఆగింది కార్. ఎదురుగా ఉన్న బోర్డు మీద భువనేశ్వరి ట్రస్ట్ అని పెద్ద అక్షరాలు కనిపించాయి. మీ నాన్నగారికి అనుకున్నాను, మేడంకి ట్రస్ట్ ఉందా అని ఆశ్చర్యపోతూ కారులో నుండి దిగింది సమీక్ష. ట్రస్ట్లో ఉన్న పిల్లల కోసం పుస్తకాలతో పాటు తినుబండారాలు కూడా చాలా తీసుకొచ్చాడు విశాల్. తిన్నగా గార్డియన్ దగ్గరికి వెళ్ళి అవన్నీ అందిస్తూ ఉండగా, పుస్తకాలు ఒక్కటి తెస్తే చాలు, అమ్మగారెప్పుడు పళ్ళు పంపిస్తూనే ఉన్నారు. ఇలాంటి చిరుదిండంతా పిల్లలకి మంచిది కాదని పెట్టొద్దన్నారు బాబు. మీరేమో చెప్తే వినరు. విశాల్ని చూస్తూ అంది 50 సంవత్సరాల శారదమ్మ. ఆంటీ, అమ్మ అలానే అంటుంది. ఇంత మాత్రానికి ఆరోగ్యానికి ఏమీ కాదు. వాళ్ళకి తినాలనిపిస్తుంది. నేను తీసుకొచ్చానని అమ్మకి చెప్పొద్దు. పిల్లలకన్నీ పంచండి అని నవ్వుతూ అన్నాడు విశాల్. పక్కనే ఉన్న సమీక్షని తీసుకొని బయటికి రాగానే, అన్నా, ఆడుకుందామా అంటూ పరిగెత్తుకుంటూ కొంతమంది పిల్లలొచ్చారు. వారిని చూడగానే సమీక్షకి బాధగాను, తన మేడమైన రాజేశ్వరి వారి బాగోగులు చూసుకుంటున్నందుకు సంతోషంగానూ అనిపించింది. విశాల్, ఎప్పుడు నువ్విక్కడికొస్తూ ఉంటావా? పిల్లలతో కలిసి నడుస్తున్న విశాల్ని అడిగింది సమీక్ష. నాన్న కూడా ఇలాంటి ట్రస్ట్ ఒకటి నడుపుతున్నారు. ఎక్కువగా అక్కడికే వెళ్తుంటాను. కానీ అమ్మకి తెలియకుండా చాలాసార్లు ఇక్కడికొచ్చాను. ఆంటీకి చెప్పొద్దని చెప్పాను. అమ్మ నాన్న ఒకే ఆలోచనలతో ఉన్నారు. తీరం కూడా ఒకటే, కానీ దారులు వేరు. ఆ ఇద్దరిని ఎలా కలపాలో అర్థం కాలేదు. చివరికి నీ ద్వారా నా కోరిక తీరింది అని నవ్వుతూ అన్నాడు విశాల్. సమీక్షకి కూడా వయసు తగ్గిపోయినట్టు ఆ పిల్లలతో కలిసిపోయి ఆడుకుంటూ ఉంది. ఆమెను చూస్తుంటే విశాల్కి ఎప్పుడు సొంతం చేసుకుందామా అనిపించింది. ఇద్దరూ పొద్దుపోయే వరకు అక్కడే గడిపారు. చీకటి పడే సమయానికి ఇద్దరూ బయలుదేరారు. పిల్లలతో బాగా ఆడుకున్నావు, నీకిష్టమా? కారులో వెళ్తుండగా అడిగాడు విశాల్. ఎవరైనా ఇష్టం లేదంటారా? పిల్లలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు అని సమీక్ష అనగానే, ఎక్కువగా ఎవరిష్టం, ఆడపిల్లలా మగపిల్లలా అడిగాడు విశాల్. దానికి ఇంతవరకు నా దగ్గర సమాధానం లేదు. ప్రస్తుతానికి ఆడపిల్లలే, కానీ మగపిల్లలు కూడా ఇష్టమే. సమీక్ష బుగ్గ మీద వేలు పెట్టుకుని ఆలోచిస్తూ సందిగ్ధంగా చెప్పింది. దాందేముంది, ఇద్దరి కోసం ప్రయత్నిద్దాం. ఎంతమంది కావాలంటే అంతమంది, నీ ఇష్టం అని విశాల్ చిన్నగా అనేసరికి, ఏంటి ఏదో అంటున్నావు తిరిగి అడిగింది సమీక్ష. వినపడలేదా? ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ట్రస్ట్కి రావచ్చు. ఎంతమంది పిల్లలు కావాలంటే అంతమంది పిల్లలతో ఆడుకోవచ్చు. అది నీ ఇష్టం. చాలా మామూలుగా అన్నాడు విశాల్. సమీక్ష తలగొక్కుంటూ, అవునా, నాకేంటి వేరేలా వినిపించింది అని అనుమానంగా అడిగింది. వేరేలా అంటే ఎలా వినపడింది కవ్విస్తూ అడిగాడు విశాల్. అది మనిద్దరికీ అని చెయ్యి ఊపుతూ కాసేపు ఆలోచించిన సమీక్ష, పిల్లలు నీకు నాకు ఏదో వినపడింది. ఇంకా నా హాస్టల్ రాలేదా అంటూ మాట మార్చేస్తూ విశాల్ మీద నుండి చూపు మార్చింది సమీక్ష. విశాల్ చిన్నగా నవ్వుకున్నాడు. హాస్టల్ రాదు, మనమే అక్కడికి వెళ్ళాలి.
మొహంలో ఎలాంటి నవ్వు లేకుండా సమాధానమిచ్చాడు విశాల్. సమీక్షకి విశాల్ ఏం మాట్లాడాడో అర్థమైంది. కానీ అది నిజమో కాదో అర్థం కాక అడగాలంటే సిగ్గుగా అనిపించి పదే పదే తలుచుకుంటూ తలదించుకుంది సమీక్ష. హాస్టల్కి చేరుకోగానే కారు దిగి విశాల్కి చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయింది సమీక్ష. అలానే తలదించుకొని ఏదో ఆలోచిస్తూ నడుస్తూ ఉంది. వెనకాల నుండి విశాల్ ఆమె నడుమును చుట్టేసి బుగ్గ మీద ముద్దిచ్చినట్టు అనిపించింది. తుల్లిపడి బుగ్గను చేయి వేసుకొని వెనక్కి తిరిగి చూసింది సమీక్ష. విశాల్ కారుకి జారిగిలా పడి చేతులు కట్టుకొని నిల్చొనున్నాడు. వెనక్కి తిరిగిన సమీక్షని చూసి ఏంటి, ఏదైనా అనిపించిందా అని విశాల్ అడగగానే సమీక్షకి అనుమానంగా అనిపించింది. ఏమనిపిస్తుంది, ఎందుకలా అడిగావు అడిగింది సమీక్ష. చేసేటప్పుడు బానే చేసావు, నోటిదూలతో దొరికిపోయేలా ఉన్నావు. విశాల్ తన్ని తానే తిట్టుకొని సమీక్ష వైపు చూసి కనీసం బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నావు. సర్లే అని నిల్చొనున్నాను, ఇప్పుడు సడన్గా వెనక్కి తిరిగి చూస్తున్నావు, అందుకే అలా అడిగాను అని విశాల్ అనగానే అయితే నువ్వక్కడే ఉన్నావా ఆమె బుర్రంతా గందరగోళంగా అనిపించటంతో అయోమయంగా అడిగింది సమీక్ష. మరి ఇక్కడే ఉండకపోతే నీ దగ్గరకొచ్చి ముద్దు పెట్టుకుంటానా విని వినపడనట్టు అన్నాడు విశాల్. నేను విన్నది కరెక్టే, ముద్దు గురించేనా మాట్లాడావు వేలు చూపించి బెదిరిస్తూ మళ్ళీ అడిగింది సమీక్ష. ఇవాళ నీకేమైంది సమీక్ష, ముద్దేంటి, ఇక్కడ నిలబడకపోతే దగ్గరకొచ్చి బాయ్ చెప్తానా అంటున్నాను. అయినా నీకు ఇవ్వలేదో అయ్యింది, అన్నీ తప్పుగా ఆలోచిస్తున్నావు, ఇక్కడే ఉంటే ఇంకేమంటావో అంటూ వెళ్ళి కార్లో డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు విశాల్. నేను తప్పుగా ఆలోచిస్తున్నానా, అతన్ని చూసేసరికి నా మనసు అలా కోరుకుంటుందా, కానీ నిజంగా జరిగినట్టుందేంటి అనుకుంటూ మళ్ళీ గుర్తు చేసుకుంది సమీక్ష. అతని పెదవుల స్పర్శ ఆమె బుగ్గ మీద ఇంకా దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. అదేంటి మరి, అతని వెచ్చని ఊపిరి నాకు తగిలింది, ఇలానే అనిపిస్తుందా, అతను నన్ను ఒక స్నేహితురాల్లానే చూస్తున్నాడు, కానీ నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను. తనలో తనే మాట్లాడుకొని తన గదికి వెళ్ళిపోయింది సమీక్ష. విశాల్ అది చూసి నవ్వుతూ కారు స్టార్ట్ చేశాడు. గదిలోకి వెళ్ళేసరికి కావ్య గాఢ నిద్రలో ఉంది. అద్దం ముందు నిలబడి తన్ని తాను చూసుకుంది సమీక్ష. ఆమె నడుము చుట్టూ అతని చేతులు పెనవేసుకున్నట్టు అనిపించగానే తలెత్తి మళ్ళీ అద్దంలోకి చూసింది సమీక్ష. అతని కోసం ఇంతగా ఆరాటపడుతున్నావా, నీది ప్రేమ కాదే కామం, నీకు పిచ్చెక్కింది, పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు అని అద్దంలో చూసుకొని తన్ని తానే తిట్టుకొని స్నానం చేయటానికి వెంటనే బాత్రూంలోకి వెళ్ళింది సమీక్ష. ఆమె నిద్రలోకి జారుకోపోతూ ఉండగా విశాల్ నుండి మెసేజ్ వచ్చింది. ఇంకా నిద్రపోలేదా అడిగాడు విశాల్. దానికోసమే ప్రయత్నిస్తున్నాను, రావటం లేదు అని సమీక్ష అనగానే ఏదైనా అనిపించిందా మళ్ళీ అడిగాడు విశాల్. ఏమనిపిస్తుంది చెప్పు నువ్వే, నాకేమనిపిస్తుంది, నాకేమీ అనిపించట్లేదు, నేను బానే ఉన్నాను అంటూ వాయిస్ మెసేజ్ పంపించింది సమీక్ష. విశాల్ నవ్వుకొని అయితే సరే, నువ్వు బానే ఉన్నావుగా, నేను చెప్పాలనుకున్నది చెప్పొచ్చు అని విశాల్ నుండి మెసేజ్ రాగానే సమీక్షకి కంగారుగా అనిపించింది. గుండెలో దడ, కడుపులో భయంగాను, చెప్పలేని ఆ అనుభూతికి అర్థమేంటో తెలియక పదాలు వెతుక్కోలేక ఏంటది అన్నట్టు క్వశ్చన్ మార్క్ సింబల్ పంపించింది. అదేంటంటే పెళ్లి రోజు వస్తుంది విశాల్ చెప్పగానే సమీక్షకి మరింత కంగారుగా అనిపించింది. ఎవరిది భయంగా అడిగింది సమీక్ష. ఎవరిదేంటి, అమ్మా నాన్నది, 25th యానివర్సరీ, ఆ రోజు నీకో సర్ప్రైజ్ ఉంది, నువ్వు త్వరగా రావాలి, అరేంజ్మెంట్స్ నేను చూసుకుంటాను, ఇంకా ప్రశాంతంగా పడుకో గుడ్ నైట్ చెప్పి ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయాడు విశాల్. నాకు సర్ప్రైజా, దేని గురించి, ఏంటది రకరకాలుగా ఆలోచించింది సమీక్ష. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని ఆశగా ఎదురు చూసింది. తను ఎదురు చూస్తున్నందుకు రోజులు చాలా నెమ్మదిగా భారంగా గడిచాయి. సమీక్ష కష్టంగా ఒక్కో రోజు లెక్క పెడుతూ ఉండగా భువనేశ్వరి విశ్వాల పెళ్లి రోజు రానే వచ్చింది. లక్ష్మీదేవిలా ఆకుపచ్చ రంగు చీరలో మెరిసిపోతోంది సమీక్ష. పార్టీ జరుగుతున్న హాల్లోకి రాగానే విశాల్ కోసం చుట్టూ చూసింది. విశాల్ ఏర్పాట్లు చేస్తున్న బిజీలో ఉన్నాడు. ముందర విశ్వ భువనేశ్వరిల జంట చూడముచ్చటగా ఉంది. ప్రతి ఒక్కరూ వెళ్ళి ఆ ఇద్దరికి
పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. భువనేశ్వరి మొహంలో ఎప్పుడూ చూడని నవ్వు చూడగానే సమీక్షకి సంతోషంగా అనిపించింది. తను కూడా ఆ ఇద్దరికీ శుభాకాంక్షలు చెప్పి వచ్చి చైర్లో కూర్చుంది సమీక్ష. బ్లూ కలర్ సూట్, పింక్ కలర్ షర్ట్లో అటూ ఇటూ తిరుగుతున్న విశాల్ని చూస్తుంటే సమీక్షకి చూపు తిప్పుకోవాలనిపించలేదు. సమీక్ష తన వైపే ఆరాధనగా చూడటం విశాల్ కూడా గమనించాడు. రావలసిన అతిథులందరూ వచ్చిన తర్వాత భువనేశ్వరి మైక్ తీసుకొని, ఇలాంటి శుభ సందర్భంలో మీకొక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను అని నవ్వుతూ అనగానే ఏంటా అన్నట్టు అందరూ ఆమె వైపు ఆతృతగా చూశారు. ఇవాళ నా కోడల్ని పరిచయం చేయబోతున్నాను. భువనేశ్వరి నోట్లో నుండి ఆ మాట వినగానే తెలియని భయంతో వణికిపోయింది సమీక్ష. గుండెలో ఏదో బాధగా అనిపించింది. కాళ్ళు వణుకుతున్నాయి. గొంతు ఆరిపోతూ ఉండగా విశాల్ వైపు చూసింది సమీక్ష. అతను నవ్వుతూ కనిపించాడు. కన్నీళ్లతో కళ్ళు మసకబారుతూ ఉండగా స్టేజ్ మీదకి పల్లవి ఎక్కుతూ కనిపించింది. కర్చీఫ్తో కన్నీళ్లు తుడుచుకోగానే ఎదురుగా పల్లవి స్పష్టంగా కనిపించింది. నవ్వుతూ భువనేశ్వరిని హత్తుకొని విశ్వ కాళ్ళకి నమస్కారం చేసి విశాల్ పక్కకొచ్చి ఆనందంగా నిల్చుంది పల్లవి. సమీక్ష పక్కనే కూర్చున్న కావ్య, ప్రతిసారి దెయ్యంలా కనిపించేది గాడ్ గ్రేస్ మనిషిలా కనిపిస్తుంది అని సరదాగా జోక్ చేస్తూ అంది. కానీ మీరాకి అదేమీ వినపట్టం లేదు. నవ్వుతూ కనిపిస్తున్న విశాల్ని చూడగానే ఆమె గుండె బద్దలైపోయినట్టు ఉంది. భువనేశ్వరి మైక్లో ఏదో చెప్తుంది. సమీక్ష ఏమీ వింటం లేదు. విశాల్, పల్లవి ఒకరెదురుగా ఒకరు నిల్చొనున్నారు. భువనేశ్వరి అందించిన ఉంగరాన్ని తీసి పల్లవి వేలికి తొడుగుతూ ఉండగా అది చూసి తట్టుకోలేక గార్డెన్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది సమీక్ష. గార్డెన్లో ఉన్న బెంచ్ మీద కూర్చొని తన తలరాతని తలుచుకుంటూ చాలాసేపు ఏడ్చింది. ఇంకా ఏడవటానికి కన్నీళ్లే లేనట్టు నిశ్శబ్దంగా ఎదురుగా ఉన్న శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. సమీక్ష కాసేపటి తర్వాత తన పేరు వినపడగానే పిలిచిన వైపు తిరిగి చూసింది. వెనకాలే విశాల్, పల్లవి నిలబడున్నారు. పల్లవి, నీకు గుర్తుందా? సమీక్ష, ఆ రోజు నువ్వు మత్తుమందిచ్చి ఏడిపించాలని చూసావే, ఆమె తను అంటూ పల్లవికి సమీక్షని పరిచయం చేసి, సమీక్ష నువ్వేమీ అనుకోకు, తను కొంచెం అల్లరి పిల్ల, సరదాగా నిన్ను ఆట పట్టిద్దామనుకుంది, అదంతా సీరియస్గా తీసుకోకు అని విశాల్ అనగానే పెదాల మీదకి బలవంతంగా నవ్వుని తీసుకొచ్చి, అలాంటిదేమీ లేదు, ఎప్పుడో నేను మర్చిపోయాను అంది సమీక్ష. ఇవాళ నీకో సర్ప్రైజ్ ఉందన్నాను కదూ, అది ఇదే అంటూ సమీక్ష చేతికి విశాల్ ఓ జ్యువెలరీ బాక్స్ని అందించాడు. ఏంటిది అంటూ అందుకుంది సమీక్ష. నిజంగా ఇవాళ నాకు స్పెషల్ డే. అమ్మా నాన్న ఇద్దరూ కలవటం అనేది నువ్వు లేకపోతే జరిగేదే కాదు. ఇది నా తరపున నేనిస్తున్న గిఫ్ట్ అని విశాల్ అనగానే అతని వైపు నిర్వేదంగా చూసి థ్యాంక్స్ చెప్పింది సమీక్ష. ఇక్కడ ఒక్కదానివే ఏం చేస్తున్నావు? లోపలికి వెళ్దాన్రా అంటూ విశాల్ వెనక్కి తిరిగాడు. పల్లవి విశాల్ వైపు తిరిగి ఒక్క 2 నిమిషాల్లో వస్తాను అని నవ్వుతూ చెప్పగానే విశాల్ వెళ్ళిపోయాడు. పల్లవి సమీక్ష వైపు తిరిగి, నీ పేరేంటి? సమీక్ష. ఎందుకో బాధపడుతున్నట్టున్నావు అంటూ సమీక్ష వైపు చూస్తూ ఒక రకంగా నవ్వింది పల్లవి. అదేం లేదు చెప్పి సమీక్ష వెళ్ళిపోబోయింది. ఆ బాక్సులో ఏముందో తెలుసా అని పల్లవి అనగానే సమీక్ష ముందుకడుగు వేయబోయి ఆగిపోయింది. నువ్వు నీ జీవితం మొత్తం కష్టపడ్డా సరే అంత కాస్ట్లీ జ్యువెలరీ కొనలేవు అంటే నువ్వేమనుకుంటున్నావు? విశాల్ జీవితంలో నువ్వు అంత స్పెషల్ అనా అని పల్లవి అనగానే సమీక్షకి విసుగ్గా అనిపించింది. కోపంగా ఆమె వైపు తిరగగానే, ప్రశాంతంగా ఆలోచించు సమీక్ష, బయట వాళ్ళు ఎవరైనా మంచి చేస్తే డబ్బు రూపంలోనో నగల రూపంలోనో ఆ రుణాన్ని తీర్చుకుంటారు. విశాల్ కూడా అదే చేశాడు. నీ లెవెల్ ఏంటో నువ్వు గుర్తుంచుకో. ఈ పల్లవి అనుకుంటే ఏదైనా చెయ్యగలదు, ఎవరినైనా దక్కించుకోగలదు. డబ్బున్న వాడిని పట్టడానికి ప్రేమ అనే ట్రాప్ వేశావు. దాని నుండి బయటపడ్డాడు విశాల్. నువ్వు మరొకరిని ట్రై చేసుకో అని నిర్లక్ష్యంగా మాట్లాడి పల్లవి వెళ్ళిపోయింది. సమీక్షకి తను బ్రతికుండగానే చచ్చిపోయినట్టు అనిపించింది. తన ఒంట్లో శక్తి అంతా పోయినట్టు బెంచ్ మీద కూర్చొని ఆ గిఫ్ట్ బాక్స్ని దూరంగా విసిరేసి చాలాసేపు ఏడ్చి ఓ నిర్ణయానికొచ్చింది సమీక్ష.
మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.